నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హిందూ మహాసముద్రానికి విస్తరించిన ఇరాన్ అమెరికా యుద్ధం. డిగో గార్సియా స్థావరం లక్ష్యంగా క్షిపణులు వదిలిన టెహ్రాన్. గల్ఫ్లో మౌలిక సదుపాయాలపై దాడిని ఖండించిన ప్రధాని. ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్ మంతనాలు, శాంతి కోసం చర్చలే మార్గమని సూచన. వాణిజ్య సిలిండర్ల సరఫరా 20% పెంచిన కేంద్రం. హోటళ్లు, క్యాంటీన్లకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట్రాలకు లేఖ. రేపు నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించనున్న రేవంత్. అనంతరం రైతు భరోసా విడుదల చేయనున్న సీఎం. ఆరింటిలో అర గ్యారంటీ అయినా అమలు చేయలేదన్న కేటీఆర్. హామీలకు చట్టబద్ధతపై ప్రైవేటు బిల్లు పెడతామని వెల్లడి. భార్య చావు తట్టుకోలేక కరీంనగర్ ఎస్ఐ ఆత్మహత్య. 5 రోజుల వ్యవధిలో దంపతులు మృతి, అనాథలైన చిన్నారులు. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు పశ్చిమాసియా సరిహద్దులు దాటి హిందూ మహాసముద్రానికి విస్తరించాయి. హిందూ మహాసముద్రంలో అత్యంత వ్యూహాత్మకమైన అమెరికా బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం డిగో గార్సియాపై ఇరాన్ 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ ఈ దాడులకు పాల్పడితే ఐరోపాలోని లక్ష్యాలను కూడా ఆ దేశం తాకగలదనే గట్టి హెచ్చరికలు పంపినట్టు నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. పశ్చిమాసియాను దాటి హిందూ మహాసముద్రానికి విస్తరించింది. హిందూ మహాసముద్రంలోని చాగోస్ దీవుల్లో ఉన్న అమెరికా బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం డిగో గార్సియాపై ఇరాన్ 2 మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అయితే ఈ 2 క్షిపణులు లక్ష్యాన్ని చేరుకోలేదని సమాచారం. ఒకటి గాలిలోనే విఫలం కాగా రెండో దానిని అమెరికా యుద్ధనౌక అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ భూభాగం నుంచి ఈ బేస్ సుమారు 4000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇరాన్ క్షిపణులు ఇంత దూరం ప్రయాణించగలవని తెలియడం పాశ్చాత్య దేశాలను విస్మయానికి గురిచేసింది. హిందూ మహాసముద్రంలోని చాగోస్ దీవుల్లో ఉన్న అమెరికా బ్రిటన్ సైనిక స్థావరం ప్రపంచంలోనే అత్యంత సురక్షిత, రహస్యమైన సైనిక కేంద్రాల్లో ఒకటి. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాల్లో అమెరికా బాంబింగ్ దాడులకు ఇది ప్రధాన స్థావరంగా పనిచేసింది. అమెరికాలో 9/11 దాడుల తర్వాత ఇక్కడ CIA అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులను బంధించి ఎక్స్ట్రార్డినరీ రెండిషన్ ప్రోగ్రాంను నిర్వహించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దీవులపై బ్రిటన్, మారిషస్ మధ్య సుదీర్ఘ వివాదం నడుస్తోంది. అయితే అమెరికా తన సైనిక కార్యకలాపాలను ఇక్కడ మరో 99 ఏళ్ల పాటు కొనసాగించేలా ఒప్పందాలు జరిగాయి. గత నెలలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తమ క్షిపణి పరిధి కేవలం 2000 కిలోమీటర్లకే పరిమితమని ప్రకటించారు. కానీ ఈ తాజా దాడితో ఇరాన్ తన సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకుందని తెలుస్తోంది. ఇప్పుడు ఐరోపాలోని లక్ష్యాలను కూడా తాకగలదని స్పష్టమవుతోంది. కొన్ని రోజుల క్రితం శ్రీలంకకు దక్షిణాన హిందూ మహాసముద్రంలో అమెరికాకు చెందిన జలాంతర్గామి ప్రయోగించిన టోర్పెడో దాడిలో ఇరాన్ యుద్ధనౌక IRIS దెనా మునిగిపోయింది. ఆ దాడిలో సుమారు 85 మందికి పైగా ఇరాన్ సైనికులు మరణించారు. ఈ క్రమంలోనే చాగోస్ దీవుల్లోని అమెరికా బ్రిటన్ సైనిక స్థావరాన్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియాపై ఇరాన్ జరిపిన దాడులను బ్రిటన్ ఖండించింది. ఇరాన్ తన పరిధిని దాటి ప్రాంతీయ అస్థిరతకు కారణమవుతోందని, హర్ముజ్ జలసంధిని దిగ్బంధించి అంతర్జాతీయ ప్రయోజనాలకు ముప్పు కలిగిస్తోందని మండిపడింది. చాగోస్ దీవుల్లోని అమెరికా బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరమైన డిగో గార్సియాపై ఇరాన్ 2 మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ బేస్ ఇరాన్ భూభాగం నుంచి సుమారు 4000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇరాన్ ప్రయోగించిన ఈ క్షిపణులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. ఒకటి గాల్లోనే విఫలం కాగా రెండో దాన్ని అమెరికా యుద్ధనౌక అడ్డుకున్నట్టు తెలిపింది. ఇరాన్పై దాడులు చేసేందుకు అమెరికా బాంబర్లకు డిగో గార్సియా సహా ఇతర సైనిక స్థావరాలను ఉపయోగించే అనుమతిని బ్రిటన్ ఇచ్చింది. అయితే ఈ ప్రకటన వెలువడక ముందే ఇరాన్ ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. ఇరాన్లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్లు మరోసారి దాడి చేశాయి. అయితే రేడియో ధార్మిక పదార్థాలు లీక్ కాలేదని, సమీప నివాసితులకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అణు కేంద్రంపై దాడి ఘటనను అధ్యయనం చేస్తున్నట్లు IAEA తెలిపింది. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని, లేకుంటే అణు విస్ఫోటం జరిగే ప్రమాదముందని హెచ్చరించింది. దక్షిణ బీరుట్లోని 7 లక్ష్యాలపై IDF దాడులు చేసింది. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా అమెరికా, ఇజ్రాయెల్ను టార్గెట్ చేసింది. ఇరాన్ దాడిలో బగ్దాద్లోని అమెరికా వైమానిక స్థావరంలో మంటలు లేచాయి. ఇజ్రాయెల్లోని జెరూసలేం, టెల్ అవీవ్ నగరాల్లో సైరన్ల మోత మోగింది. పశ్చిమాసియా యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. హిందూ మహాసముద్రంలోని అమెరికా, బ్రిటన్కు చెందిన సంయుక్త సైనిక స్థావరంపై ఇరాన్ దాడికి ప్రతీకారంగా నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై మరోసారి అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. రేడియో ధార్మిక పదార్థాలు లీక్ కాలేదని, సమీప నివాసితులకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఈ దాడిపై తీవ్రంగా స్పందించిన ఇరాన్ నేరపూరిత చర్యగా అభివర్ణించింది. అంతర్జాతీయ చట్టాలతో పాటు NPT ఒప్పందాన్ని, ఇతర అణుభద్రతా నిబంధనలను అమెరికా, ఇజ్రాయెల్ ఉల్లంఘించాయని ఇరాన్ మండిపడింది. పశ్చిమాసియా యుద్ధం మొదలైన తొలి వారంలోనే టెహ్రాన్కు 220 కిలోమీటర్ల దూరంలోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రాన్ని అమెరికా, ఇజ్రాయెల్ టార్గెట్ చేశాయి. కొన్ని భవనాలు దెబ్బతిన్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. నతాంజ్ అణు కేంద్రంపై జరిగిన దాడి ఘటనపై IAEA స్పందించింది. ఏ మేరకు నష్టం జరిగిందనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. సైనిక సంయమనం పాటించాలని ఇరుపక్షాలకు IAEA సూచించింది. ఇలాంటి దాడులతో అణు విస్ఫోటం జరిగే ప్రమాదముందని హెచ్చరించింది. టెహ్రాన్లోని మరికొన్ని లక్ష్యాలతో పాటు లెబనాన్లోని 7 ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 20 మంది మృతి చెందారు. దక్షిణ బీరుట్ శివారులోని హెజ్బొల్లా స్థావరాలపై దాడులకు ముందు సమీప ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయాలని IDF సూచించింది. మరోవైపు వచ్చే వారం ఇరాన్పై దాడులను మరింత పెంచనున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కర్జ్ హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలో సైనిక చర్యను ముగించే ఆలోచన చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న కొన్ని గంటలకే ఇజ్రాయెల్ ఈ ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ కూడా పెద్ద ఎత్తున క్షిపణులతో దాడులు చేసింది. ఇరాన్ దాడితో బాగ్దాద్లోని అమెరికా వైమానిక కేంద్రంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. యుద్ధం మొదలైన నాటి నుంచి టెహ్రాన్, బాగ్దాద్లోని అమెరికా వైమానిక స్థావరంపై వరుసగా దాడులు చేస్తోంది. ఇరాన్ క్షిపణి దాడులకు ముందు జెరూసలం, టెల్ అవీవ్లో సైరన్లు మోగాయి. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని IDF సూచించింది. ఆ తర్వాత పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ఇరాన్ వైమానిక దాడులను అడ్డుకునేందుకు తమ గగనతల రక్షణ వ్యవస్థలు నిరంతరం పనిచేస్తున్నాయని IDF తెలిపింది. సౌదీ అరేబియాపై కూడా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. చమురు కేంద్రాలున్న తూర్పు ప్రాంతంలో 2 గంటల వ్యవధిలో 20 డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ ప్రకటించింది. అయితే ఈ దాడుల్లో ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగలేదని తెలిపింది. పశ్చిమాసియా యుద్ధంలో ఇప్పటి వరకు ఇరాన్లో 1300 మందికి పైగా, లెబనాన్లో 1000 మందికి పైగా, ఇజ్రాయెల్లో 15 మంది, 13 మంది అమెరికా సైనికులు మరణించారు. లెబనాన్, ఇరాన్లో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్స్ అధికార ప్రతినిధి అలీ మొహమ్మద్ నైని భౌతిక కాయాన్ని పవిత్ర నగరం ఖోమ్కు తరలించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో వేలాది మంది ఇరాన్ ప్రజలు పాల్గొని ఆయనకు నివాళి అర్పించారు. కషాన్ నగరంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. నిన్న ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆయన మృతి చెందారు. పశ్చిమాసియాలో కీలక మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని, ప్రపంచ సరఫరా గొలుసులను ఆ దాడులు దెబ్బతీస్తున్నాయని వివరించారు. ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్తో మోదీ టెలిఫోన్ చర్చలు జరిపారు. పెజెష్కియాన్కు ఇరానీయుల కొత్త సంవత్సరం నౌరూజ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ సీజన్ పశ్చిమాసియాకు శాంతి, స్థిరత్వం, సంపదను తీసుకురావాలని తాము ఇరువురు ఆకాంక్షించినట్లు మోదీ ఎక్స్లో రాసుకొచ్చారు. చర్చల సందర్భంగా నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించడంతో పాటు షిప్పింగ్ మార్గాలు సురక్షితంగా ఉండేలా చూడాలని కోరినట్లు పేర్కొన్నారు. భారత పౌరుల భద్రత కోసం ఇరాన్ తీసుకుంటున్న చర్యలను మోదీ అభివర్ణించారు. ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత మోదీ పెజెష్కియాన్తో చర్చలు జరపడం ఇది రెండోసారి. ఆ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలను దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలన్న భారత వైఖరిని నొక్కి చెప్పారు. వాణిజ్య సిలిండర్ల సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య సిలిండర్ల సరఫరాను 20% పెంచినట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ సరఫరాకు సంబంధించి గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని గతంలో పేర్కొన్న కేంద్రం
ఇప్పుడు హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, క్యాంటీన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా చాలా వరకు హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, క్యాంటీన్లు మూతపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఎల్లుండి నుంచి వాటిని సరఫరా చేస్తామని ప్రకటించింది. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంతో పాటు దాడులు ఆపాలని 22 దేశాలు ఇరాన్కు విజ్ఞప్తి చేశాయి. యుఏఈ, బహ్రెయిన్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. గల్ఫ్ దేశాల్లో చమురు క్షేత్రాలతో పాటు వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించాయి. ఇరాన్ చర్యల వల్ల ముఖ్యంగా అత్యంత పేదలతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు. కాలుష్య రహితంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన అతిపెద్ద ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీల్లో దేశంలో ఇదే మొదటిది. ఫామ్ ఆయిల్ తయారీకి పక్క రాష్ట్రాలపై ఆధారపడకుండా సొంతంగా రిఫైండ్ చేసుకుని మార్కెటింగ్ చేసుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం 300 కోట్ల వ్యయంతో ఈ కర్మాగారాన్ని నిర్మించింది. 4 మెగావాట్ల సామర్థ్యంతో బయో పవర్ ప్లాంట్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానంలో పనిచేసే నీటి శుద్ధి కేంద్రం వంటి అత్యాధునిక సదుపాయాలు ఈ పరిశ్రమలో ఉన్నాయి. ఆయిల్ ఫామ్ పరిశ్రమను ప్రారంభించిన తర్వాత అక్కడే జరుగుతున్న రైతు మేళా కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. ప్రజాపాలనలో రైతు ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. అదే వేదిక నుంచి రైతు భరోసా నిధులను రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసి పూర్తి చేసిన ప్రాజెక్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం రిబ్బన్ కటింగ్ చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేటలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న వేళ హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సిద్దిపేటకు ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా రాలేదని విమర్శించారు. నర్మెటలోనే 350 మందికి, సిద్దిపేట నియోజకవర్గంలో 22,819 మందికి ఇంకా రుణమాఫీ కాలేదన్నారు. రైతు బంధు బకాయిలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా జైలు పూర్తయి 2 ఏళ్లు అయిన తర్వాత ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ప్రారంభిస్తున్నారని హరీష్ రావు అన్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రాంతంలో రావడంలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా చాలా కీలకం. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్న రేవంత్ రెడ్డి ఆయన చేతుల మీదుగా ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం అవడం అనేది శోచనీయం. పనులు పూర్తి చేస్తే పలకలేసుకుంటున్నాడు, అంతకుమించి నువ్వు చేసింది అయితే ఏమీ లేదు. పాలకులు మారుతారు తప్ప ప్రభుత్వాలు శాశ్వతమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రజా సొమ్ముతో కట్టింది ఏదైనా అది వారి ఖాతాలోకే వెళ్తుందని స్పష్టం చేశారు. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ నిర్మించక ముందే సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్ ఫామ్ మొక్కలు పెరిగాయని చెప్పారు. నాయకులు స్థాయికి తగినట్లుగా మాట్లాడాలని మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి చురకలంటించారు. సీఎం పర్యటన దృష్ట్యా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సభ ఏర్పాట్లను పొన్నం ప్రభాకర్తో కలిసి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఎవరి సొంతం కాదని, రాష్ట్ర ప్రజల సొత్తు అని తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. 16 నెలల్లోనే పూర్తి చేసినటువంటి ఫ్యాక్టరీ భారతదేశంలో కూడా ఇదే మొట్టమొదటి ప్రాజెక్ట్. తోటలో పామ్ ఆయిల్ గెల తీసుకుంటే ప్యాక్ చేసి విజయ బ్రాండ్ ద్వారా ఇంటికి వెళ్లేది కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తాం. మల్లన్న సాగర్ కడితేనో ఇక్కడ వాతావరణం మారిపోవాలి. ఆదిలాబాద్ లో పండుతుంది, అన్ని జిల్లాల్లో పండుతుంది. అసలు మల్లన్న సాగర్ రాకముందే ఇక్కడ మొక్కలు పెట్టాం. నీది నాది అని ఉండదు. పాలకులు మారుతాం కానీ ప్రభుత్వం సేమ్ ఉంటుంది. ఇది మొత్తం ప్రజలది, ప్రజా సొమ్ముతోటి తయారైంది. ఎల్లంపల్లి లేకుండా నీకు కాళేశ్వరం సాధ్యం కాదు. ప్రజల అవసరాలు తీర్చేది మన బాధ్యత పాలకులుగా. ఏది పోయినా కూడా ప్రజల ఖాతాలోకి వెళ్ళాలి. 6 గ్యారంటీలకు చట్టబద్దత కోరుతూ అసెంబ్లీలో ప్రైవేటు బిల్లు పెడతామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే బిల్లుకు మద్దతిచ్చి ఆమోదించాలని కోరారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో బీజేపీ నేత విద్యాసాగర్ రావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లును అప్పటి ప్రభుత్వం చట్టం చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 4 కోట్ల మందికి టోపీ పెట్టిందని విమర్శించిన కేటీఆర్ ప్రపంచ ఎన్నికల్లోనే అతిపెద్ద ఫ్రాడ్ కాంగ్రెస్ మేనిఫెస్టో అని దుయ్యబట్టారు. ప్రమాణ స్వీకారం రోజున సీఎం 6 గ్యారంటీల దస్త్రంపై సంతకం చేశారని, గవర్నర్ ప్రసంగంలోనూ ఈ విషయాన్ని స్పష్టం చేశారని తేల్చి చెప్పారు. అయితే ఇప్పటి వరకు అర గ్యారంటీ సైతం అమలు కాలేదని మండిపడ్డారు. సీఎం సంతకం చేసిన దస్త్రం కనిపించకుండా పోయిందని విమర్శించిన కేటీఆర్ తాము పెట్టే బిల్లు పాస్ అయితే హామీలన్నీ చట్టబద్దంగా అమలవుతాయని తెలిపారు.
ఇవాళ మేము ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లుని తయారు చేశాం. బిల్లు ఏదైతే ఉన్నదో రాష్ట్ర శాసనసభలో శాసన మండలిలో మేము ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఈ వచ్చే శుక్రవారం రోజు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ మరి వెంటనే దీన్ని ఆమోదించాలని కోరుతూ ఈ బిల్లును మేము ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే ఎవరు బిల్లు ప్రవేశపెడితే ఏమి మద్దతు ఇవ్వడానికి. అందుకే మేము రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు సంతకం పెట్టిన ఫైలు మరి ఇప్పటి వరకు దొరకట్లేదు, కానీ ఈ లోపల మీకు ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరు పెట్టలేకపోతున్నారు కాబట్టి మేము బిల్లు తయారు చేసుకుని వచ్చినాం. మరి ఆ బిల్లును దయచేసి ప్రవేశపెట్టే విధంగా సహకరించాలని గౌరవ స్పీకర్ గారిని కలుస్తాం, చైర్మన్ గారిని కలుస్తాం, మెంబర్లందరికీ బిల్లు కాపీస్ ఇస్తాం, ఇచ్చి ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా మా లాబింగ్ కూడా మేము చేస్తాం. ఖైరతాబాద్ ఎమ్మెల్సీ దానం నాగేందర్ పార్టీ ఫిరాయించలేదన్న స్పీకర్ తీర్పును రద్దు చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో దానం నాగేందర్ కాంగ్రెస్ తరపున పోటీ చేశారని, అయినప్పటికీ దానం పార్టీ మారడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని ఏలేటి తన పిటిషన్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ టికెట్పై లోక్సభకు దానం నాగేందర్ 2024లో పోటీ చేశారని, అప్పటి నుంచి ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్లో కోరారు. దానం నాగేందర్కు జీతాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని ఏలేటి పిటిషన్లో కోరారు. ఏలేటి దాఖలు చేసిన పిటిషన్పై సీజే ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ బుజ్జగించినా ఫలితం దక్కలేదని తెలుస్తోంది. తన నిర్ణయంలో మార్పు లేదని మంత్రులకు ఆయన తెలిపినట్లు సమాచారం. జీవన్ రెడ్డి ఆవేదనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని శ్రీధర్ బాబు తెలిపారు. 4 దశాబ్దాలుగా పార్టీలో ఉన్నారని కొనియాడారు. జీవన్ రెడ్డి గారి గురించి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలియని వాడు ఎవరు ఉండరు. ఒక పద్ధతి గల నాయకుడిగా దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ప్రతి సందర్భంలో ప్రభుత్వంలో ఉండి సంక్షేమాన్ని, ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతు వినిపించడానికి అహర్నిశలు కృషి చేసిన మా నాయకుడు జీవన్ రెడ్డి గారు. వారిని కలవటానికి వచ్చినాం, వారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మనోభావాలను, వారు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులను, సమస్యలను కూడా మరి వారందరి గురించి కూడా వారు బాధపడటం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి చాలా రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, మా పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు కానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి జీవన్ రెడ్డి గారు సంబంధించి వారితోని మాట్లాడటం, వారికి సంబంధించి అనేక అంశాల విషయంలో పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడే తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా చెప్పారు. వారి నిర్ణయం, వారి ఆలోచన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు సంబంధించిన అంశం తెలియజేయడం జరిగింది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తే తన భుజాలపై మోసుకొని పార్టీలోకి తీసుకువస్తానని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తానే స్వయంగా వెళ్లి జీవన్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తానని సంజయ్ స్పష్టం చేశారు. రాజకీయ జీవితంలో జీవన్ రెడ్డి ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా నిజాయితీగా పనిచేశారని అభివర్ణించారు. ఆయనంటే తనకెంతో గౌరవమని వెల్లడించారు. 100% వస్తే ఆహ్వానిస్తానంటే, నాకు ఒకసారి ఇలా పొమ్మంటే ఆయన దగ్గరికి నేను పోయి అలాంటి వాళ్ళని నేను భుజాన్ని తీసుకొని వస్తాను. నేను అంత మంచి మనిషి ఆయన అంతా గౌరవం, నాకు నిజం గౌరవం. అండ్ అబ్సల్యూట్లీ నాన్ కరప్ట్. అసలు ఆయన కరప్షన్ అనే పదవి ఉండదు ఆయన దగ్గర. అలాంటి వాడు రావాల్సిందే రాజకీయాల్లో. మా పార్టీలోకి వస్తే ఆనందంగా స్వాగతిస్తాను నేను. అసలు త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ఇప్పటి నుంచే అందుకు సన్నద్దమవుతోంది. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన సికింద్రాబాద్లో కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ సంస్థాగత ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ తివారీ, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీలు సమావేశానికి హాజరయ్యారు. బల్దియా పరిధిలో 9 జిల్లాల అధ్యక్షులు, డివిజన్ బాధ్యులు, మాజీ కార్పొరేటర్లతో ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. త్వరలో రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన ఉంటుందని, దానికి సంబంధించి బహిరంగ సభ ఏర్పాట్లు, జీహెచ్ఎంసీలో పార్టీ బలోపేతంపై శ్రేణులకు సమావేశంలో దిశానిర్దేశం చేశారు. రాబోయే గ్రేటర్ ఎన్నికలపై వ్యూహాత్మక సమాలోచనలు జరిపారు. గ్రేటర్లోని ప్రజా సమస్యలపై మరింత చురుగ్గా పనిచేయాలని ఆదేశించారు.
కార్యకర్తలు నేతలతో సమన్వయంతో సైబరాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ కార్పొరేషన్ల మేయర్ పీఠాల గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కరీంనగర్ జిల్లాలో ఓ ఎస్ఐ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నెల 17న కడుపు నొప్పి భరించలేక ఎస్ఐ భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడగా తాజాగా ఎస్ఐ చంద్రశేఖర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్య 5వ రోజు కార్యక్రమంలో పాల్గొనేందుకు దివ్య గ్రామానికి వెళ్లిన చంద్రశేఖర్ ఓ గదిలో ఉరివేసుకుని ఉసురు తీసుకున్నాడు. తల్లి మరణించిన 5 రోజుల్లోనే తండ్రి దూరమవడంతో 2 కుమారులు అనాథలుగా మిగిలిపోయారు. కరీంనగర్ పట్టణ 2 టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 5 రోజుల క్రితం చంద్రశేఖర్ భార్య దివ్య గన్నేరు పప్పు తిని ఆత్మహత్యకు పాల్పడటం ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదు నమోదైంది. అనంతరం దివ్య మృతదేహాన్ని ఆమె స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకొండ మండలం సీతంపేటలో అంత్యక్రియలు నిర్వహించే సమయంలో గ్రామస్తులు, మహిళా సంఘాలు ఎస్ఐ చంద్రశేఖర్ పై దాడికి యత్నించగా దివ్య తండ్రి, కుటుంబీకులు ఓ గదిలో ఉంచి తాళం వేశారు. దివ్య కుమారుడితో అంత్యక్రియలు నిర్వహించారు. దివ్య 5 రోజుల కార్యక్రమానికి అత్తగారింటికి వచ్చిన ఎస్ఐ చంద్రశేఖర్ బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. ఇంట్లోని ఓ గదిలో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి చూడగా ఉరివేసుకుని కనిపించారు. కుటుంబీకులు హుటాహుటిన జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దివ్య చనిపోయిన 5 రోజులకే మనస్తాపంతో చంద్రశేఖర్ తనువు చాలించడం బంధుమిత్రులను కలిసివేసింది. చంద్రశేఖర్ గారు కరీంనగర్ 2 టౌన్ లో పనిచేస్తున్నారు. వారు ఈ రోజు మార్నింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ గాని వాళ్ళ ఓన్ బ్రదర్ వచ్చిన దరఖాస్తు మేర పరిశీలించినట్టయితే శేఖర్ గారి మిస్సెస్ 5 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకొని చనిపోవటం వలన ఈయన మనస్తాపం చెంది ఈ 5వ రోజు పిట్టకు పెట్టిన తర్వాత ఇంటికి వచ్చి అదే బాధలో ఆయన చనిపోయినట్టుగా దరఖాస్తు ఇచ్చడం జరిగింది. దీని మీద ఎవరికి కూడా ఎట్లాంటి అనుమానాలు లేవని కూడా వారి కుటుంబ సభ్యులు మాకు రాతపూర్వకంగా తెలియజేస్తారు. చంద్రశేఖర్, దివ్య దంపతులకు 2 కుమారులు. చిరుప్రాయంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో చిన్నారులు అనాథలుగా మారారు. ట్విన్స్ డే రోజు అరుదైన వేడుక. ఒకే ఇంట్లోని 2 కవల సోదరులు మరో ఇంట్లోని కవలలను పెళ్లాడారు. నెల రోజుల క్రితం వైరల్ అయి ఆకట్టుకున్న వార్త ఇది. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ జంట దంపతుల్లోని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్పూర్కు చెందిన దుంపటి విజయ్, వినయ్ 2 కవలలు. వీరికి గత నెల 22న తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామానికి చెందిన కుమ్మరి కీర్తి అనే కవలలతో వివాహం జరిగింది. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే పెద్ద కుమారుడు దుంపటి వినయ్ ఉగాది పండుగ కోసం స్వగ్రామమైన ఘన్పూర్కు వచ్చాడు. బయటకు వెళ్లి వస్తానని చెప్పిన వినయ్ ఇవాళ మానేరు డ్యాంలో శవమై కనిపించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే పోలికలతో ఉన్న 4 దంపతులు అన్యోన్యంగా జీవిస్తున్నారనుకుంటే నెలలోనే జరిగిన విషాదంపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.